బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మాజీ ఎంపీ వైసీపీ నేత నందిగం సురేష్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. సురేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మరియమ్మ హత్య కేసులో పోలీసులు నందిగం సురేష్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. బెయిల్ కోసం నందిగం సురేష్ ట్రయల్ కోర్టును ఆశ్రయించగా ఆయన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. మాజీ ఎంపీ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం తీర్పు చెబుతూ తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను దాచారనే కారణంతో ట్రయల్ కోర్టు నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ తిరస్కరించిందని గుర్తు చేసింది. దీంతో ట్రయల్ కోర్టు ఆదేశాల్లో తాము కల్పించుకోబోమని పేర్కొంటూ మాజీ ఎంపీ బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చింది.